హలో అండి. ఉదయాన్నే వంటగదిలోకెళ్ళంగానే, అబ్బా! రోజు చేసే రొటీన్ పనే కదా ఈ వంట అని చాలామంది అంటుంటారు. కానీ నిజంగా ఇది రోజు చేసే రొటీన్ పని కాదండి. మనం రోజుకొకలాగా మన వాళ్ళ కోసం వాళ్ళు ఏం తింటారు అని ఆలోచించి చేసే గొప్ప పని అంటాను నేను. చాలా పెద్ద పెద్ద అచీవ్‌మెంట్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి అని అనడం కంటే, మనం చేసిన వంట మన వాళ్ళు తిని హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది అంతకంటే సంతోషకరమైన విషయం అన్నమాట. చాలామంది నాకు వంట రాదు అని చాలా గొప్పగా, గర్వంగా చెప్తారు. ఆ మాట విన్నప్పుడు కోపమని అనను గానీ, చాలా అనీజీగా అనిపిస్తుంది. అరే! మనకి తినడం రాదు అని ఇంత గొప్పగా చెప్పట్లేదు కదా! నాకు అదిష్టం, ఇదిష్టం అని ఇంత బాగా చెప్పినప్పుడు, నాకు వంట రాదు అని ఎలా చెప్తాం? వంట కూడా నేర్చుకోవాలి మనం. అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే. నిజానికి చాలామంది వంట చేయడం అనే పనిని చాలా స్ట్రెస్ అని చెప్తారు. స్ట్రెస్ కాదండి. మనకున్న స్ట్రెస్‌ని చాలా తగ్గించి, మన పేషెన్స్‌ని చాలా బాగా పెంచుతుందిది. మన వాళ్ళకి ఏం నచ్చుతుంది అని వండివ్వడం వలన మనకుండే ప్రేమని వ్యక్తం చేసే ఒక మంచి అవకాశం దొరుకుతుందనమాట వంట చేయడంలో. వర్క్ చేసే ఆడవాళ్ళైతే 4 బర్నర్ స్టవ్ పెట్టుకోండి. కొంచెం తొందరగా వంట అయిపోతుందనమాట. ఇది నా మాట. మరి మీరేమంటారు?